క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా మీ మంచికి రావడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరమును నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన మాటని మనము చదివినట్లయితే దావీదు గారు ఉదయమునే నిద్ర లేచిన వెంటనే ఉదయమునే చేసే పని ఏంటనంటే ప్రార్థన. నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణము నా దేవుడు అని దేవునికే మొట్టమొదటిగా నా సమయాన్ని కేటాయించాలని దేవునికి ఉదయమునే దేవునికి ప్రార్థన చేసేవాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువనే ప్రార్థన చేశాడట. చాలా సందర్భాలు ఆయన చదివినటువంటి మాటలు చాలా సందర్భాల్లో ఉదయమున ప్రార్థన చేశాము అని దావీదు గారు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. అయితే నీవు ఉదయమునే ఏం చేస్తున్నావు? నిజంగా మనం ఉదయమే లేచిన వెంటనే మనం చేసే పని ఏంటంటే మన సెల్లో ఛార్జింగ్ ఎంత ఉంది. ఎందుకని ఆ విధంగా చూస్తామనంటే, నాకు ఈ సెల్లో ఉన్నటువంటి ఛార్జింగ్ ఈ రోజంతటికి సరిపోతుందా అని అనుకుని ముందుగా దానికి ఇంపార్టెంట్ ఇస్తాం. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఇదిగో నేను చేసే ప్రార్థన, ఈ ఉదయకాల ప్రార్థన నాకు రోజంతా సరిపోతుందా అని ఎందుకని ఆలోచించట్లేదు? అంటే మొబైల్కి ఇచ్చేంత సమయము దేవునికి ఎందుకు ఇవ్వట్లేదు? ప్రార్థనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ రోజున మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకని దేవునికి ఉదయమనే సమయాన్ని ఎందుకు కేటాయించట్లేదు? దావీదు అలా దీవించబడ్డానికి గల కారణము ఉదయమనే ప్రార్థన చేశాడట. మరి నువ్వు లేచిన వెంటనే నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా లేక ఏమైనా కార్యాలు చేస్తున్నావా అనేది మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ ప్రార్థన చాలా విలువైంది. ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయండి, అది నిజం. నా జీవితంలో అదే విధంగా జరిగినాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువజామున మరి మేము మా కుటుంబము మేము ఉదయకాలంలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరికైతే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో వారందరి కోసం మా కుటుంబం ఒక స్లిప్ మీద రాసుకుని మేమేం చేస్తామంటే వారి కోసం ఉదయమనే ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు మీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరగాలనంటే ఉదయమే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తావని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రార్థన చేస్తావారు అని నేను నమ్ముచున్నాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని మీరు నమ్మాలి. అలా నమ్మిన వారు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రం తండ్రి. అవును తండ్రి, ఉదయమైన తండ్రి లేచిన మొదలుకొని ప్రభా, మేమేయో అనవసరమైనటువంటి విషయాలకి టైం వృధా చేస్తున్నాం తండ్రి. కానీ నీకు తగిన సమయాన్ని మేము కేటాయించలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని దయతో మన్నించిన ప్రభా, మమ్మల్ని దయతో క్షమించిన ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, మా కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతేనైనా ప్రార్థన సహాయాన్ని కోరున్నారో ప్రభా, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఒక్కసారి మమ్మల్ని మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఇదిగో నాకు కూర్చున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.